ఆశ్రమ లేఖలు ఫిబ్రవరి 25, 1947 నేటి ఉదయం ఒక గుజరాతీ యువతి భర్త బిడ్డలతో బొంబాయి నుండి వచ్చింది. నడి వయస్సు, ముఖవిలాసం చూస్తే విద్యావతి అనిపించింది. భర్త కద్దరు కట్టడం వల్ల కాంగ్రెస్ అభిమానిగా తోచింది. గౌరవనీయమైన కుటుంబం అని నడవడికలో గోచరిస్తోంది. స్నాన పానాదులు ముగించుకొని 10 గంటలకంతా నడిచే బిడ్డలతో గుంపుగా వచ్చి హాల్లో కూర్చున్నారు. వాళ్ళకం చూస్తే ప్రశ్నించేటట్టే తోచింది. పావుగంట అయ్యిందో లేదో ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. భగవాన్ తనను తాను పొందటం ఎలా అన్నదామె. ఎందుకు సెల్ఫ్ను పొందటం అన్నారు భగవాన్. శాంతి కొరకు అన్నదామె. అది సమాచారం. శాంతి అనేది ఒకటి ఉన్నదన్న మాట అన్నారు భగవాన్. అవును ఉన్నది అన్నదామె. సరే మంచిది, దాన్ని పొందాలని తెలుస్తున్నది కదా. ఎలా తెలుస్తోంది? అది ఎప్పుడైనా నీవు అనుభవించి ఉండాలి. కలకండ తీపి తెలిసి ఉంటే కదా కలకండ తినాలని బుద్ధి పుట్టడం. అందువల్ల శాంతి నీకు అనుభవం అయినదే. అప్పుడప్పుడు నీవు అనుభవిస్తున్నావన్నమాట. కాకుంటే శాంతి కావాలన్న కోరిక ఎందుకు కలుగుతుంది? ఏదో శాంతి కావాలి, శాంతి కావాలని ప్రతి జీవి కోరడం కనబడుతూనే ఉంది. అందువల్ల శాంతియే స్వరూపమని, యథార్థమని స్థిరపడుతూ ఉన్నది. ఆ శాంతినే ఆత్మ అను, పరమాత్మ అను, సెల్ఫ్ అను, ఏమన్నా అను, అదే కావాలి మనకు. ఏమంతేనా అన్నారు భగవాన్. అవును, అది ఏ విధంగా వస్తుంది అన్నదామె. ఉన్నదే శాంతి. ఉన్నది ఏ విధంగా వస్తుందంటే ఏం చెప్పగలం? ఎక్కడి నుంచైనా తేవలసిందైతే కదా ప్రయత్నం. తెచ్చుకున్నది మనోవ్యాపారం. దాన్నే పోగొట్టుకోవాలి అన్నారు భగవాన్. ఏ విధంగా పోగొట్టుకోవాలి అందామె. ఏదో ఒక నియమం ఏర్పరచుకొని సాధన చేయాలి అన్నారు భగవాన్. సాధనకు ఏకాంతవాసం అవసరమా? సర్వభోగ త్యాగమే చాలా అందామె. త్యాగం అంటే అంతర్త్యాగమే గాని బాహ్య త్యాగం కాదు అని రెండవ ప్రశ్నకు మాత్రమే ప్రత్యుత్తరం ఇచ్చి మౌనం వహించారు భగవాన్. భోజనశాలలో గంట మ్రోగింది. పెద్ద కుటుంబీకురాలైన ఆమె అడిగిన మొదటి ప్రశ్నకు భగవాన్ ఏమని ప్రత్యుత్తరం ఇస్తారు? ఆమె విద్యా వినయ సంపన్నురాలు కూడాను. గృహస్థులకు, స్త్రీ పురుషులకు సాధారణంగా భగవాన్ ఇలాగే బోధిస్తూ ఉంటారు. ఆ బోధలో యథార్థమే ధ్వనిస్తుంది. అంతర్త్యాగం అంటే సామాన్యమా? అందువల్లే త్యాగం అంటే అంతర్త్యాగమే గాని బాహ్య త్యాగం కాదని సెలవిచ్చి ఊరుకున్నారు భగవాన్.